అంశంలోకి వెళ్దాం. టెట్ సంబంధించి ఉపాధ్యాయుల మినహాయింపు కోసం వెళ్తే టెట్ మినహాయింపు కోసం వెళ్తే ఉపాధ్యాయులను సస్పెండ్ చేశారు. నలుగురిని. వాళ్ళందరి పేర్లు కూడా ఉన్నాయి, ఆల్రెడీ వచ్చినాయి టీవీలో. కానీ సికే వెంకటనాథ్ రెడ్డి, ఎస్ అమర్నాథ్, ఎన్ సంగమేశ్వర్, తర్వాత ఇట్లా నలుగురిని సస్పెండ్ చేశారు. మరోవైపు డిఎస్సి డైవర్షన్ కోసమే అభూత కల్పనలతో గ్రూప్ 1పై అనవసర రాద్ధాంతం, మెగా గర్జన, పోటీగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఎక్కడ డిఎస్సి ర్యాలీలు నిర్వహిస్తేనేమో శాంతి భద్రతలు, దాడులు ఇవన్నీ జరుగుతాయి. మరి వీళ్ళు ఎట్లా అసలు మొత్తం విజయవాడ నగరంలో నిన్న ట్రాఫిక్ జామ్ అవ్వాలా, ఏం జరగలేదా? నాగార్జున మీరు చెప్పండి, దీని మీద మీ విశ్లేషణ చెప్పండి. మీకు ఈ విషయాల మీద అవగాహన ఎక్కువ ఉంది. డిఎస్సికి సంబంధించి డిఎస్సిలో మేము డిఎస్సి రిక్రూట్మెంట్ జరిగింది. సరే, మేము అనుకున్న మౌలిక ప్రశ్నలు 16,000 మందికి పోస్టింగ్లు వచ్చినాయి అని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు 12,000 మందికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ నోటిఫికేషన్నే కొనసాగించవచ్చు. అయితే ఆ నోటిఫికేషన్ రద్దు చేసి 12,000. సో దాన్ని కొత్త నోటిఫికేషన్ ఇచ్చారు. 16,000 మంది నోటిఫికేషన్. సంతోషం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక 4,000 పెంచారు కదా అని యాక్సెప్ట్ చేసాం. అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చినటువంటి నోటిఫికేషన్ నుండి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో కొన్ని మార్పులు జరిగినాయి. మార్పులు ఏంటి? ఒకటి, స్పోర్ట్స్ కోటా 2% నుంచి 3%కి వెళ్ళారు. 2, ఈ ఎగ్జామ్లో ఎవరికైతే ఉద్యోగం రావాలనుకున్నారో ఖచ్చితంగా టెట్ పాస్ అవ్వాలనేది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉన్నటువంటి నిబంధన. ఈ నిబంధనను ఎత్తేసారు. దాంతోపాటు స్పోర్ట్స్ కోటాలో కొత్త పేర్లన్నీ వచ్చినాయి. దాంతోపాటు మేము అడిగినటువంటి ప్రధానమైనటువంటి ప్రశ్న ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని, అయ్యా వీటన్నిటి రకాలైనటువంటి అంశాల్లో మేము అడిగింది ఏంది? మొత్తం 16,000 మంది ఉద్యోగస్తులను ఒక ఘాటిని కట్టేట్లా మేము. అందులో నీతిగా, నిజాయితీగా, నిష్పక్షపాతంగా వచ్చిన వాళ్ళు, చదువుకొని కష్టపడి పాస్ అయిన వాళ్ళు ఉన్నారు. అందులో మాకేం పెద్ద సమస్య కూడా ఏం లేదు. మాకున్నటువంటి 2 రకాలైనటువంటి అంశాల మీద విచారణ చేయమంటున్నాం, అంతే. విచారణ చేయమంటున్నాం. అయితే ఇప్పుడు దాని అంశానికి మరీ ఎక్కువ అవుతుంది కాబట్టి మెగా గర్జన అని ఎవరైతే ఉద్యోగాలు వచ్చాయో ఆ ఉద్యోగులు వచ్చినటువంటి వారితో ఒక ర్యాలీ నిర్వహించి ప్రభుత్వ ఉపాధ్యాయులతో, ఉద్యోగం పొంది ప్రభుత్వ ఉపాధ్యాయులతో, ఇంకా వారికి ఆ కూలింగ్ పీరియడ్ కూడా అవ్వాలి, 2 years 3 years ప్రొబేషన్ కూడా రెక్కలు అవ్వాలా, వారి చేత రాజకీయ ఉపన్యాసాలు చేపిస్తున్నారు. అట్లా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టించేటువంటి కార్యక్రమం జరుగుతుంది వాళ్ళ చేత. చేయొచ్చు. దాంతోపాటు ఆశ్చర్యం, నేను సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేశానని చెప్పి వినుకొండ పట్టణంలో, సత్తెనపల్లి పట్టణంలో నా పైన 2 కేసులు పెట్టారు. ఈ మాత్రానికి దానికే మరలా ఏం లేదు. నాతో పాటు ఒక 180 మంది మీద కేసు పెట్టారు సార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో అందరిపైన కేసులు పెట్టారు. ఈరోజు మొన్న ఒకసారి కర్నూలులో జరిగింది, అనంతపూర్లో జరిగింది అనుకుంటా, ఇప్పుడు మళ్ళీ విజయవాడలో జరుగుతుంది. ఇప్పుడు వీరి మీద కేసులు పెడితే వాళ్ళ ప్రొబేషన్కి వచ్చేటువంటి సమస్య ఏంది? ఎవరు పెడతారు కేసులు? ఇప్పుడు ఎవరో ఒకరు పెడితే నేను అంటున్నాను. సార్ ఇప్పుడు ఏమంటుంది సార్, వారు వచ్చి సమాధానం చెప్పట్లా. మేము ఎవరినన్నా మేము ప్రశ్నిస్తుంది ఎవరిని? 16,000 మంది ఎవరికో ఉద్యోగాలు వచ్చినాయి, వాళ్ళని ఏం ప్రశ్నించామా? మేము ప్రశ్నించట్లా. నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఒక 4 విభాగాలు ఉన్నాయి. ఒకటి క్వశ్చన్ పేపర్ తయారు చేస్తుంది, ఒకటి క్వశ్చన్ పేపర్ని అప్లోడ్ చేస్తుంది, ఒకటి క్వశ్చన్ పేపర్ నిర్వహిస్తుంది, ఒకటి పరీక్షా ఫలితాలు ప్రకటిస్తుంది. ఈ 4 విభాగాల మధ్య ఒక సయోధ్యగాన్ని కుదిరి ఉంటే క్వశ్చన్ పేపర్ తయారు చేసి అప్లోడ్ చేసేటువంటి నవీన్ పనిచేస్తున్నటువంటి సంస్థలో అతనికి మొట్టమొదటి ర్యాంక్ ఎలా వచ్చింది? ఇది ప్రైమరీగా అడుగుతున్నట్టు ప్రశ్న. ఎందుకంటే ఇతను ఆల్రెడీ అక్కడ ఉద్యోగం చేస్తున్నాడు, ఆల్రెడీ మాట్లాడేసాను. దీని మీద విచారణ చేస్తున్నప్పుడు వాళ్ళు ముందు తీసుకొచ్చి గ్రూప్ 1లో జరిగిన ఇప్పుడు ఏంది, డిఎస్సి గురించి చర్చ జరుగుతున్నప్పుడు గ్రూప్ 1 అనేటువంటి అంశాన్ని తీసుకొస్తున్నారు సార్. చాలా టాక్టికల్గా 1 నిమిషం టైం ఇస్తే చెప్పేసేస్తాను, పెద్దగా ఎక్కువ దూరం నన్ను. ఇది ఓఎంఆర్ షీట్, వాళ్ళు చెప్తున్నటువంటి సవరణలు అంటున్నారు కదా, ఇది ఓఎంఆర్ షీట్. ఇది ఓపెన్ ఇది కాన్ఫిడెన్షియల్ కదా, ఓపెన్ స్పెసిమెన్ కాపీ. ఇది ఓఎంఆర్ షీట్. ఈ ఓఎంఆర్ షీట్లో 4 పార్ట్లు ఉంటాయి. మొదటి పార్ట్లో ఎగ్జామ్ రాసినటువంటి వారి సమాచారం వస్తుంది. ఎప్పుడైతే కరెక్షన్కి వెళ్తుందో ఈ పార్ట్ చించేస్తారు. సో అంటే ఎగ్జామ్ పేపర్ కరెక్షన్ చేసేటువంటి వారికి ఈ క్వశ్చన్ పేపర్, ఈ ఆన్సర్ షీట్ ఎవరిదనేది తెలియదు. అయితే ఇక్కడ మొత్తం ముందు ఈ క్వశ్చన్ పేపర్ని క్యాంప్ ఆఫీసర్ అనే అతను ఎగ్జామినర్కి ఇస్తాడు, అంటే పేపర్లు దిద్దే ఆయనకి ఇస్తాడు. ఆయన పేపర్లు దిద్ది ఇక్కడ మార్కులు వేస్తాడు. ఇతను వేసినటువంటి మార్కులు
కరెక్ట్గానే వేశారా లేదా అని చీఫ్ ఎగ్జామినరు ఎగ్జామిన్ చేస్తాడు. చీఫ్ ఎగ్జామినర్ ఎగ్జామ్ చేసిన తర్వాత స్క్రూటనైజర్కి ఇస్తాడు. స్క్రూటనైజర్ కూడా మళ్ళీ అభ్యర్థి రాసినటువంటి 36 పేజీలని మళ్ళొకసారి చెక్ చేసి టోటల్ మార్కింగ్ ఎర్రర్ ఉందా, లేకపోతే ఏ ప్రశ్నకి అయ్యే మార్కులు వేసాడా, తక్కువ మార్కులు వేసాడా, ఎక్కువ మార్కులు వేస్తాడని ఫస్ట్ ఎవాల్యుయేషన్ జరిగింది. ఇప్పుడు నాకు 75 మార్కులు వచ్చినాయి అనుకోండి, ఈ 75 మార్కులు ఫైనలైజ్ అవ్వదు. సెకండ్ ఎవాల్యుయేషన్కి వెళ్తారు. మళ్ళీ కొత్త ఎగ్జామినరు, మళ్ళీ కొత్త క్యాంప్ ఆఫీసరు, మళ్ళీ కొత్త చీఫ్ ఎగ్జామినరు వస్తాడు. సో ఇక్కడ ముగ్గురు వస్తారు. సో ఇక్కడ నాకు 95 మార్కులు వచ్చినాయి అనుకోండి, అంటే 15% పెరిగింది కదండి. 15% డిఫరెన్స్ వస్తే ఫస్ట్ ఎవాల్యుయేషన్కి సెకండ్ ఎవాల్యుయేషన్కి నాకు థర్డ్ ఎవాల్యుయేషన్కి పంపిస్తారు. ఓకే, తేడా ఎక్కువ ఉంటే 15% కంటే అంటే 15% ఎక్కువ అయిపోయిన తర్వాత ఈ 3 ఎవాల్యుయేషన్ తీసుకొచ్చి దేంట్లో అయితే టాప్ 2 ఉంటాయో ఆ రెండింటి పైన యావరేజ్ మార్కులు ఇస్తారు. అంటే ఇది ఒక సిస్టమ్ ఉంటుంది. అయితే మొత్తం గ్రూప్ 1కి సంబంధించి ఇలాంటి ఓఎంఆర్ షీట్స్ 48,442 ఉన్నాయి. అప్పీర్ అయ్యి వాళ్ళు రాసినటువంటి, అంటే ఒక్కొక్కరు 7 ఎగ్జామ్స్ రాస్తారు, అంటే 7 ఓఎంఆర్ షీట్స్ ఉంటాయి. 7 ఓఎంఆర్ షీట్స్లో 1,45,326 ఓఎంఆర్ షీట్స్ ఎవాల్యుయేషన్ స్లిప్లు ఉంటాయి. ఈ ఎవాల్యుయేషన్ స్లిప్ని ఒక్కొక్కరు 3 సార్లు ఎవాల్యూట్ చేస్తే ఎవాల్యుయేషన్కి 5,81,304 సార్లు ఈ ఓఎంఆర్ స్లిప్ని వాళ్ళు ఎవాల్యూట్ చేస్తారు. ఒకసారి ఎర్రర్స్ ఏమొస్తాయి, టోటలింగ్ మార్క్స్ ఒక మార్కు దీనికి వెళ్తాయి. దీన్నే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారంటే ఓఎంఆర్ షీట్లో సవరణలు జరిగినాయి అన్నారు. ఓఎంఆర్ షీట్లో సవరణలు జరిగి తీరాలని బండిలు నెంబర్ ఆఫ్ కరెక్షన్స్ అని రాసి ఉంచుతారు. కరెక్షన్స్ చేశారా చేయలేదు అని ఖచ్చితంగా చేసి తీరాల్సిందే. కరెక్షన్స్ చేయడం అనేది తప్పులు ఉంటేనా ఎట్లా? నేను 78 మార్క్స్ వేసాను సార్. ఒకటో దానికి 5 మార్కులు. టోటల్ కరెక్షన్ చేసినప్పుడు 76 అయితే నేను 78 వేసాను. దాన్ని స్క్రూటనైజర్ చెక్ చేసి కరెక్ట్ చేస్తారు. ఆ సెలెక్ట్ చేసినప్పుడు జరిగింది. చేయకూడదంటారు, దాన్ని ముందుకు చూపిస్తున్నారు. దాంతో పాటు ఏం చెప్తున్నారంటే ఇది బ్లూ పెన్ను, ఇది బ్లాక్ పెన్ను, ఇది బ్లూ పెన్ను, ఇది బ్లాక్ పెన్ను. నేను 78 మార్క్స్ ఈ బ్లూ పెన్తో వేసా. తర్వాత స్క్రూటనైజర్ వచ్చి సార్ టోటల్ మార్క్స్ 80 మార్క్స్ సార్, మీరు 78 పొరపాటుగా వేశారు అని తర్వాత రోజు వచ్చి నాకు చెప్తే నేను బ్లాక్ పెన్తో వేసా. ఆ బ్లాక్ పెన్తో బ్లూ పెన్తో మార్పు వచ్చింది కదా అని చెప్తున్నాడు. ఇంతే చెప్తున్నాడు. దాంతోపాటు ఆయన కేటగిరీలో చెప్తున్నాడు. చిన్నది చెప్పేస్తాను. దాంట్లో పాటు 2 రకాలైనటువంటి అంశాలు చెప్తున్నా, ఎందుకంటే తెలియాలి కాబట్టి. హాయ్లాండ్లో కరెక్షన్స్ చేశారు అని చెప్తున్నారు. హాయ్లాండ్లో కరెక్షన్ జరగలేదని సిట్ రిపోర్ట్లో 30వ పేజీలో ద ఓఎంఆర్ స్లిప్స్ వార్ దేర్ ఆఫ్టర్ బబుల్డ్ సైన్డ్ ఇన్ ద రిలవెంట్ కాలమ్స్ బై ది డేటా ఎంట్రీ ఆపరేటర్స్ అండ్ దే ఆర్ ఫర్దర్లీ స్ట్రిక్ట్లీ ఇన్స్ట్రక్టెడ్ నాట్ టు ఓపెన్ ది ఆన్సర్ స్క్రిప్ట్స్. హాయ్లాండ్లో ఆన్సర్ స్క్రిప్ట్ ఏమాత్రం కూడా ఓపెన్ చేయలేదు, కేవలం డిజిటల్ మార్క్స్ ఎంట్రీ చేశారని క్లియర్ కట్ గా చెప్పినటువంటి వైనం. కాబట్టి ఇటువంటి వాటిని అదే సార్ హైకోర్టు కూడా సమర్థించింది. ఏమి ఎలాంటి ఇది జరగలేదు. దాంతో పాటు సార్ మళ్ళీ అని కూడా ఈనాడు ఆంధ్రజ్యోతి వంటి పేపర్లో ఈనాడు రాసినట్లేదు. డివి సోమయాజులు గారు దాని మీద జడ్జిమెంట్ ఇచ్చారు. ఆంధ్రజ్యోతి పేపర్లో ఒక పేపర్ రాస్తే సాక్షి పత్రిక ముందు అంకెని తీసేసి మిగతాది రాసిందని ఒక స్క్రీన్ షాట్ రాశారు. దాంట్లో ఏమి రాశారంటే ఆన్సర్ స్క్రిప్ట్లో బార్ కోడ్కి ఆన్సర్ స్క్రిప్ట్కి మిస్ మ్యాచ్ అయింది, ఇది కావాలని రాయలేదు సాక్షి అని రాశారు. ఏం చదువుతా రెండో డ్యూరింగ్ ది స్కానింగ్ 287 ఆన్సర్ స్క్రిప్ట్స్ వాజ్ బార్ కోడ్ మిస్ మ్యాచెస్ బిట్వీన్ ది మెయిన్ పేజ్ అండ్ ఓఎంఆర్ పేజ్ వాళ్ళు చెప్పారు. మిస్ మ్యాచ్ అయిందని సిట్ వాళ్ళు చెప్పారు. ఒక్క నిమిషం సార్, కింద ఏమి రాశారు చూద్దాం. ఇన్ ద ఇన్వెస్టిగేషన్ revealed no evidence of alteration or substitution of the original answer script. ఓవరాల్ గా డిఎస్సి ఏపీపీఎస్సి సంక్షిప్తంగా ఒక లైన్ లో చెప్పండి. చంద్రబాబు నాయుడు డిఎస్సి లో అక్రమాలు జరిగినాయి, మీరు చెప్పేది గ్రూప్ 1 లో జరగలేదు. చంద్రబాబు నాయుడు గారికి సింపుల్ గా ఒకటే చెప్తారు, నారా లోకేష్ గారికి అని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది, డిఎస్సిలో అక్రమాలు జరిగినాయి, సిబిఐ ఎంక్వైరీ వేద్దామని చెప్పింది. మీరేం చెప్తున్నారు, ఏపీపీఎస్సిలో ఇప్పుడు 5 ఏళ్ల క్రితం జరిగిన ఏపీపీఎస్సిలో అక్రమాలు జరిగినాయి అని చెప్తారు. నేనేం చెప్తున్నా,
2014 నుంచి 2024 దాకా మీ హయాంలో మా హయాంలో జరిగినటువంటి అన్ని ఏపీఎస్సి గ్రూప్ 1 రిక్రూట్స్ పైన ఇప్పుడు డిఎస్సి పైన మొత్తం కలిపి సిబిఐ ఎంక్వైరీ వేయమని చెప్పండి. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది కదా, మేము వెనక్కి పోవట్లా. రైట్, మంచి మేము కూడా ఏం చెప్తున్నాం? పురుషోత్తం గారు మీరేమంటారు? ఈ ఆర్గ్యుమెంట్ తోటి మీరు ఒప్పుకుంటారా? ఒకటి కొమ్మినేని గారు, బేసిక్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిఎస్సి పైన ప్రజల్లోకి వెళ్ళింది. వారు లేవనెత్తున్న ప్రశ్నలకు సమాధానం లేవు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానంగా ప్రస్తావించి స్పోర్ట్స్ కోటాల్లో ప్రభుత్వం చేయాల్సింది మెరిట్ లిస్ట్, లీక్ కూడా సెలెక్ట్ లిస్ట్ వేయడం ఏంది? ఎప్పుడు ఫస్ట్ మెరిట్ లిస్ట్ వేసి దాంట్లో సెలెక్ట్ లిస్ట్ చేస్తాం. మెరిట్ లిస్ట్ వేస్తే అభ్యంతరాలు చెప్పడానికి నాకు స్కోప్ ఉంటుంది. నువ్వు అభ్యంతరాలు చెప్పుకున్న స్కోప్ని తీసేసి తప్పేమో జరిగి తీసుకురావంటావు, నాకేట తెలుస్తుంది? ఇప్పుడు ఎన్ని వేల మంది అప్లై చేశారు స్పోర్ట్స్ కోటా కింద, నువ్వు ఏ ప్రాతిపదికన 450 మందికి ఇచ్చావు? చెప్పితే లిస్ట్. నేను విద్యార్థి నాయకుడు ఉన్నప్పుడు యూనివర్సిటీలో పాల్గొనేవాడిని. అడ్మిషన్లో ఒక పోస్ట్ ఉంటుంది, 100 మంది అప్లై చేస్తారు, 100 మందిలో టాప్ మెరిట్ ఏంటి? ఇది వేస్తే మా అభ్యంతరాలు చెప్తాం. ఆ అవకాశం లేకుండా చేసి ఇప్పటికైనా మెరిట్ లిస్ట్ వేస్తారా? ఇది మొదటి ప్రశ్న. అది తప్ప జగన్మోహన్ రెడ్డికి ఇతర అంశాలు పట్టించుకోవట్లేదు. ప్రధానంగా జగన్ గారు చెప్పింది దాంట్లో ఇప్పుడు డిఎస్సి ఉద్యోగస్తులు ఎందుకు ఆందోళన చేస్తున్నారో అర్థం కావట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా తిరిగి ఎగ్జామ్ పెట్టమని డిమాండ్ చేయలేదు, వాళ్ళు అక్రమంగా సెలెక్ట్ అయ్యని చేయలేదు. వాడు ఎందుకు సెలెక్ట్ అయ్యాడు, ఎందుకు ఆపేసినారు, దీనిపైన విచారించి వాడికే పరిమితమైందా, వాడు ఏమైనా ఇంకోటి చేసుకున్నాడా చెప్పేస్తే సరిపోతుంది. కాబట్టి ఇప్పుడు వాళ్ళని అనుమానించడానికి కారణం మీరు అవుతున్నారు ప్రభుత్వం. ఒక విచారణ జరిపి వాడికే పరిమితం అంటే అయిపోయింది. స్పోర్ట్స్ కోటా మెరిట్ లిస్టేస్ అయిపోయేది. ఈ రెండు చేయకుండా ప్రభుత్వం ఎందుకు పోతుంది? ఇప్పుడు గ్రూప్ 1కి ఎందుకు పోయింది? ఒకే కారణం, గ్రూప్ 1 అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరిగింది కాబట్టి చెప్తున్నాను. ఇంకొకటి లాజిక్ నాకు అర్థం కాలేదు కొమ్మినేని గారు. ఇప్పుడు మనం డిఎస్సి అడిగితే కోర్టుకి వెళ్ళని అంటున్నారు, ఆ గ్రూప్ 1 కూడా కోర్టుకి వెళ్ళిపోవచ్చు కదా. మీ చేత నా పాయింట్ ఏంటంటే దానికి మాత్రం సిట్ వేసుకుంటారు. దీనికి మీకు అనుమానం వచ్చింది సిట్టు, మాకు అనుమానం వస్తే కోర్టుకు పోండి. నేనేమంటా అంటే రెండింటిని రద్దు చేసేసి సిట్ రెండింటిపైన సిబిఐకి ఇచ్చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు గ్రూప్ 1కి సిట్టింగ్ సిబిఐకి ఇచ్చేయండి, డిఎస్సి సిబిఐకి ఇచ్చేయండి, వాళ్ళు తేలుస్తారు. రద్దు చేయమని వైసీపీ అడగలేదు. అడగకుండా మీరు ఎందుకు వస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. ఓకే, వాళ్ళు రమ్మనొచ్చు, మీరు ఎందుకు పోతున్నారు? రైట్.